విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతిని వెలికి తీయాలన్నారు. దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారంపై విచారణ జరిపి అవినీతి పరులపై కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదానీ అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసేంత వరకు పోరాడుతాం. హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై పార్లమెంట్ లో చర్చ జరిగేంత వరకు పోరాడుతాం. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ, అతని అన్న తనయుడు సాగర్ అదానీ పైన అమెరికాలో ఇన్వెస్టర్లని మోసం చేశాడని చెప్పేసి వాషింగ్టన్లోని న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసి 21 రోజుల్లో దీనిపైన వివరాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన ప్రధానమైనటువంటి అభియోగం ఏమిటంటే, ఈరోజు 5 రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకి దాదాపుగా 2,229 కోట్ల రూపాయలు, అంటే $265 మిలియన్ ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్ల సొమ్ముని ఈరోజు అదానీ గ్రూప్ సంస్థలు ఈరోజు లంచాల రూపంలో ఇచ్చి ఈరోజు పూర్తిగా అవినీతికి పాల్పడినటువంటి నేపథ్యంలో దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరపాలని చెప్పి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు సంయుక్త పార్లమెంటరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి దీనిపైన వెంటనే విచారణ జరిపి బాధ్యులైన పని చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా సరే, దీనిపైన బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రికి అదానీకి ఎటువంటి సంబంధం లేదు, ఈరోజు ప్రధానితో అదానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ప్రకటనలు సిగ్గుగా చేస్తూ ఉన్నారు. వెంటనే మేము అడుగుతూ ఉన్నాం, ప్రధానికి అదానీతో సంబంధం లేకపోతే ఎందుకు మీరు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయట్లేదు? గతంలోనే హిండెన్బర్గ్ నివేదిక చాలా స్పష్టంగా తేటతెల్లం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి అదానీ గ్రూప్లో ఉన్న షేర్ హోల్డర్స్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, దీనిపైన ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి SBI, LIC ఏ విధంగా వారి యొక్క పెట్టుబడులు ఆవిరైపోయో మనం చూసాం. దీనిపైన విచారణ జరిపించవలసినటువంటి సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఈరోజు బుచ్ ఎవరైతే మాధవి బుచ్ ఉన్నారో ఆమె కూడా ఈరోజు చాలా స్పష్టంగా అదానీ కంపెనీలకు అమ్ముడుపోయి వారి భర్త పేరుతో అదానీ కంపెనీలో షేర్లు పెట్టినని చెప్పి ఆ రోజు హిండెన్బర్గ్ నివేదిక చాలా స్పష్టంగా తేటతెల్లం చేసిన దాన్ని కూడా బుట్టదాఖలు చేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ విశ్వగురువు, దీనిపైన నరేంద్ర మోడీ పైన ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకురావడానికి, ఇండియన్ గవర్నమెంట్ పైన చెడ్డ పేరు తీసుకురావడానికి ఈరోజు హిండెన్బర్గ్ అనేటువంటి ప్రైవేటు సంస్థ కుట్రలు పండుతూ ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీని భారత కమ్యూనిస్టు పార్టీ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మా యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వెంటనే దానిపైన విచారణ జరిపించాలి. అంతేకాకుండా ఈరోజు సుదీర్ఘకాలంగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నా సరే దీనిపైన నరేంద్ర మోడీ మౌనం వేడట్లేదు. అమిత్ షా పోతా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి బాధితులను కలవడు, అక్కడ రిజర్వేషన్స్ పేరుతో మొయితీలు, కుక్కీలు అనేటువంటి ఈ జాతులు ఎవరైతే ఉన్నారో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ లోయలో ఉన్నటువంటి ఖనిజ సంపదను పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే శాంతి భద్రతలు నెలకొల్పాలి. దీనిపైన సమగ్రంగా పార్లమెంట్లో చర్చ జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున మా ఆందోళనకు సిద్ధమవుతామని కూడా ఈరోజు NDA ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఈ రాష్ట్రంలో ఎంత జరుగుతూ ఉన్నా సరే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఏమీ మిన్నుకుంటూ మాట్లాడకుండా ఈరోజు కాకినాడ పోయి పోర్టులోని వెంటనే సీజ్ ద షిప్ అని చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా అడ్డొస్తే నేను చూసుకుంటా అని చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు ఇంత పెద్ద అవినీతి జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎందుకు మీరు మాట్లాడట్లేదు? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా చేసి పూర్తిగా నాశనం చేశాడనేది
అందరికీ తేటతెల్లమైన విషయమే. కాబట్టి వెంటనే మీరు దీనిపైన మౌనం వేడి ఈరోజు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ అయినా ఇవ్వాలి దీనిపైన, లేకపోతే దీనిపైన విచారణ జరిపి వెంటనే విద్యుత్ ఒప్పందాలని రద్దు చేసుకోవాలి. ఇప్పుడు కెనడాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా దీనిపైన రద్దు చేశాడు. కాబట్టి వెంటనే ఇలాంటి సమగ్రమైన అంశాలపైన అన్నిటిపైన చర్చ జరిపి దీనిపైన ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అదానీ కంపెనీల్లో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్నాం. ప్రధానంగా అమెరికా న్యూయార్క్లో జిల్లా కోర్టులో నమోదైనటువంటి అదానీ కేసు పూర్వపరాలు, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అదేవిధంగా దేశంలో 2100 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల్లో విద్యుత్ ముడుపుల కోసం లంచాలు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు, ఒక్క మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే 1700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో భారత పార్లమెంటు సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి దేశ ప్రజల యొక్క సంపదను కొల్లగొడుతున్నటువంటి అదానీపై తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గుని ఎక్కువ నాణ్యత ఉన్నటువంటి చూపించి విద్యుత్తు కంపెనీలకి భారత సౌర శక్తి సంస్థ, భారత ప్రభుత్వంచే ఉన్నటువంటి ప్రధానమైన కంపెనీలకి వీళ్ళు అమ్మడాన్ని బట్టి ఈ దేశ ప్రజల మీద, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపేణా కోట్ల రూపాయల భారం మోపుతుంది. ఇది అత్యంత హేయమైన చర్య. అందుకనే సిపిఐగా ఈవేళ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం, భారత పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రజల యొక్క సంపదను కొల్లగొడుతున్న అదానీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క మణిపూర్లో గత ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, భారత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి అక్కడ శాంతి నెలకొల్పడానికి ప్రధానమంత్రి అక్కడ పర్యటన చేసి శాంతి నెలకొల్పడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.